హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ గురించి 2025 టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5100 ప్లస్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్స్ అయితే మనం చూస్తున్నాం కదా. అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే ఆర్ఆర్బీ, పియూ అండ్ క్లర్క్ కూడా వస్తాయి. ఇంకా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అంటున్నారు కదా. సో ఇది కరెక్ట్ టైం అండి. ఈ టైంలో మనం ప్రిపరేషన్ అనేది ఏమాత్రం డౌన్ చేయకూడదు. సో ఎంత వీలైతే అన్న అవర్స్ ఎక్కువ చదవడానికి మనం చూడాలి. సో ఎస్బీఐ డీటెయిల్లోకి వెళ్ళిపోతాం, నోటిఫికేషన్ డీటెయిల్లోకి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 6th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు. ప్రిలిమ్స్ వచ్చేసి సెప్టెంబర్ అండి, మెయిన్స్ వచ్చేసి నవంబర్. మీకు ఇక్కడ డేట్స్ అనేది డిస్ప్లే చేస్తాను. సో ఆంధ్రాకి వచ్చేసి ఓవరాల్గా 310 అయితే ఉన్నాయండి. ఎస్సీకి 49, ఎస్టీకి 21, ఓబీసీకి 83, ఈడబ్ల్యూఎస్కి 31 అండ్ జనరల్కి వచ్చేసి 126. ఓవరాల్గా 310 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం వెరీ లెస్ ఉన్నాయి కదండి. సో ఇయర్ అయితే బాగా ఇచ్చారు ఆంధ్రాకి. లాస్ట్ 2-3 ఇయర్స్కి అయితే అసలు వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ మనం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అప్లై చేసే స్టేట్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అలా ఎక్కువ అప్లై చేస్తారు. సో అబ్బాయిలు అయితే నార్త్ సైడ్ అప్లై చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగళూరుకి ఎన్ని ఉన్నాయి? ఎస్సీకి 43, ఎస్టీకి 18, ఓబీసీకి 72, ఈడబ్ల్యూఎస్కి 27, జనరల్కి 110. సో ఓవరాల్గా 270 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్, ఎస్సీకి 40 ఉన్నాయి, ఎస్టీకి 17, ఓబీసీకి 67 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 25, జనరల్కి 101. టోటల్ 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్. సో ఇక్కడ రిజర్వేషన్ మీరు చూసారు కదా, కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇదండి. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ప్రిలిమ్స్ యాస్టీస్గానే ఉంది, ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేవు. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 hour టైమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్లో కూడా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఓవరాల్గా 190 క్వశ్చన్స్, 200 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes అండి. ఈసారి ఫేజ్ 3 ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ స్టడీడ్ ఇన్ క్లాస్ 10th or 12th any of the specified local language of the state applied will have to appear in local language proficiency test. ఎవరైతే 10th కానీ ఇంటర్లో కానీ ఆ లాంగ్వేజ్ చదివి ఉండరో వాళ్ళకైతే ఎల్పిటి టెస్ట్ అనేది ఉంటుంది. సో దాని ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారండి. నాన్ వర్బల్, ఆబ్జెక్టివ్, సబ్జెక్ట్ 3 ప్యాసేజెస్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ 15. మార్క్స్ కూడా ఈచ్ క్యారీస్ 1 అంటే 15 మార్క్స్. వర్బల్ అంటే నోట్తో చెప్పేది కదా, మన టెస్ట్ చేస్తారు, మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి అన్నది. సో ఇదండి ఎల్పిటి. ఇది వేరే స్టేట్కి అప్లై చేసుకుంటే మాత్రం ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది గుర్తుపెట్టుకొని చేసుకోండి. మన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్లియర్ చేయాలంటే అప్పుడే మనకి జాబ్ వస్తుంది. సో ఇక్కడ కొంత ఎస్బీఐ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి కొంత ప్రివిలేజ్ అయితే ఇస్తున్నారు. 2.5% మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 200కి 5 మార్క్స్ అనేది ఇస్తారు. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ ఫైనల్ సెలక్షన్ గురించి కంప్లీట్గా ఇచ్చారు. వెయిటింగ్ లిస్ట్. ప్రిలిమ్స్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది, మెయిన్స్ అనేది నవంబర్లో ఉంటుంది కదా. సో పే స్కేల్ అనేది ఇలా ఉంటుందండి. ప్రొబేషనరీ పీరియడ్ అనేది 6 months అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫీ ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్కి నిల్లండి. రిమైనింగ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 750 ఉంది. సో ఎలా అప్లై చేయాలన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఐబీపీఎస్కి డిక్లరేషన్ అండ్ ఎస్బీఐ డిక్లరేషన్ వేరండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ తప్పించి రిమైనింగ్ అంతా సేమ్గానే ఉంటుంది. ఎస్బీఐకి మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది యాడ్ చేస్తాం. సో మీరు అప్లై చేసినప్పుడు వెరీ కేర్ఫుల్గా అప్లై చేయండి. ఈ డిక్లరేషన్లో తప్పులు అయితే చేయొద్దు. మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అంతా కంప్లీట్గా చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అండి.
ఎస్బీఐలో ఉన్న ప్రివిలేజ్ ఏంటంటే మనం ఏ స్టేట్కి పెట్టుకున్నా కూడా ఓన్ స్టేట్ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఎగ్జామ్ ఇవ్వచ్చు. సో ఆ ప్రివిలేజ్ అయితే ఎస్బీఐలో ఉంది. ఐబీపీఎస్ అంటే ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కే వెళ్ళి మనం రాయాలి. సో సిగ్నేచర్, థంబ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సో ఇదండి కంప్లీట్ ఎస్బీఐ నోటిఫికేషన్ గురించి. సో ఇప్పటి నుంచి అయితే మనకి ఎలాంటి టైము లేదండి, చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ క్లర్క్లే 3 ఉన్నాయి, పీఓ 1 ఉంది, పీఓ ఎస్బీఐ 2 ఉన్నాయి కదా, ఎన్ఐసిఎల్ ఏవో కూడా ఉంది. సో మీ టైంని చాలా క్వాలిటీగా స్పెండ్ చేయండి. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పచ్చు, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.